ఈరోజు మనం సాక్షి పేపర్ చూద్దాం. అంటే సాక్షి పేపరు శుక్రవారంది 25/6/2021ది పేపర్ చూద్దాం అనమాట. ఈరోజు కొటేషన్ చూద్దాం. ఫస్ట్ కొటేషన్ చూడండి. ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి శాశ్వత వనరులతో రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్ నిర్మించాలని నా స్వప్నం. ఇది మెయిన్ ఎడిషన్లో ఉన్నటువంటి సాక్షి పేపర్ కొటేషన్ అనమాట. రైట్. మెయిన్ ఎడిషన్లో పైన ఒకటి ఉంది కదా, ఆ లైన్ చూడండి. దూరాలను తొలగిద్దాం, జమ్మూ కాశ్మీర్ ఢిల్లీకి దూరీలను తొలగించాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. టేక్ ఆఫ్ ఫేక్ ఒకటి ఉంది. జూలై 31లోగా ఫలితాలు ప్రకటించండి. 12వ తరగతి ఇంటర్నల్పై సొంత నిర్ణయం తీసుకోవచ్చని, ఫలితాలు జూలై 31లోగా ప్రకటించాలని రాష్ట్రాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. వివరాలు లోపల పేజీలో. పచ్చల మహారాణి అనేసి పైన ఒక దాంతో ఉందన్నమాట. రైట్. అందమైన కాలనీల్లో పేదలందరికీ సొంత ఇల్లు, ఇది నా కళ, సాకారం చేద్దాం, ఇందుకోసం మీ అందరి సహకారం కావాలి. నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పథకంపై ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం జగన్. ఇళ్ల నిర్మాణానికి అవసరమైన నిరుపేద నీరు, విద్యుత్ సౌకర్యం కల్పించాలి. వారంలో అన్ని లేఅవుట్లలోనూ పనులు పూర్తి కావాలి. 31,000 కోట్లతో జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాలు. ఇంత పెద్ద లక్ష్యం గురించి గతంలో ఎవరూ ఆలోచన చేయలేదు. పనుల పట్ల అధికారులు అంకితభావం ప్రదర్శించాలి. ఇది 10th ఇంటర్ పరీక్షలు రద్దు. సుప్రీంకోర్టు చెప్పినట్లు జూలై 31లోగా పరీక్షల నిర్వహణ, ఫలితాల విడుదల సాధ్యం కాదు. అందుకే విద్యార్థుల ప్రయోజనం దృష్ట్యా రెండో ఆప్షన్ పరీక్షల రద్దు నిర్ణయం తీసుకున్నాం. మార్కుల నిర్ణయాన్ని హైపవర్ కమిటీ నియామకం. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్. ఈ ఫస్ట్ పేజీలోనే వ్యాక్సిన్పై అపోహలు తొలగించండి, సోనియా. పోర్టు బిల్లు సమైక్య స్ఫూర్తికి విరుద్ధం, ఇది గౌతమ్ రెడ్డి అనమాట. అండ్ రిలయన్స్కి కొత్త ఇంధనం. ఇక్కడ అక్రిడేషన్ కమిటీలో మార్పులు సౌబే. 2. ఇదేమి సుమోటో, మునుపెన్నడూ లేని అసాధారణ తీరు, ఒక్క జగన్ పైనే ఎందుకంటూ న్యాయవర్గాల విస్మయం. ఇలాగైతే హైకోర్టు ప్రతిష్ట మసకబారుతుందని ఆందోళన. చంద్రబాబు హయాంలోనే టీడీపీ నేతలపై 28 కేసులు ఉపసంహరణ. ఇందుకోసం ఏకంగా 21 జీవోలు జారీ. మరో 131 కేసుల్లో విచారణ అర్థవంతంగా ముగింపు. ఇక్కడ ఎంబీబీఎస్తో సమానంగా పీజీ సీట్లు. తాజాగా నిబంధనలు సడలించిన జాతీయ మెడికల్ కమిషన్ అనమాట. నాటి నుంచి నేటి దాకా సరస్వతిపై సర్వం కుట్రలే. అవి ప్రభుత్వం నుంచి పొందిన భూములు కావు, సొంతంగా కొనుక్కున్నవి. లీజు రద్దు చేసిన ఆ భూములు కంపెనీ వద్దే ఉంటాయి. కంపెనీ వస్తేనే ఎవరికైనా లాభం. భూములు వృధాగా ఉంటే ఎలా? 2014లో రాజకీయ దురుద్దేశంతో సరస్వతి పవర్ లీజు రద్దు చేసిన చంద్రబాబు, గత సర్కారు ఉత్తర్వులను రద్దు చేసిన కోర్టు. మరోసారి జంట కుట్రల్లో భాగంగా బ్యాంకులకు మోసగించిన నిందితుడు రఘురామ్తో పిటిషన్. శ్రీశైలంలో తెలంగాణ విద్యుత్పత్తి ఆపండి. ఏకపక్షంగా నీటి వాడకం. దీంతో శ్రీశైలంలో నీటి మట్టం తగ్గిపోతుంది. నీటి మట్టం పెరగడానికి చాలా సమయం. దీనివల్ల పోతిరెడ్డిపాడు, చెన్నైకు తాగునీరు, కేసీ కెనాలు, జీఎన్ఎస్ఎస్కు నీటి విడుదలలో జాప్యం. కృష్ణా బోర్డుకు ఏపీ ప్రభుత్వం లేఖ. ఆధారాలు దొరకకుండా 6 హత్యలంట. పట్టణ ప్రణాళిక ప్రక్షాళన. ఇది ఫస్ట్ పేజ్లో ఉన్నటువంటిది. సరే, నెక్స్ట్ పేజ్ చూసేద్దాం. నాటి నుంచి నేటి దాకా ఈ సరస్వతిపై సర్వం కుట్రలు, ఇది కంటిన్యూషన్ అనమాట. సాకారం చేద్దాం, ఇది కూడా కంటిన్యూషన్ అని. ఆరోగ్యశ్రీలో 13.74 లక్షల మందికి ఉచిత వైద్యం అనమాట. 2 ఏళ్లలో 3,400.18 కోట్లు వ్యయము. నీరుగార్చిన గత చంద్రబాబు సర్కారు, గాడిపెట్టిన సీఎం జగను. పథకం పరిధిలో కోవిడ్, బ్లాక్ ఫంగస్, కోవిడ్ రోగుల కోసం 435 కోట్లు. పేదలు సామాన్యుల పాలిట సంజీవని. ఇదేమి సుమోటో, అది కేసుల గురించి, ఇది కూడా కంటిన్యూషను. కేసుల ఎత్తివేతపై దుష్ప్రచారం. వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.
ఇది సెకండ్ పేజీలో ఉన్నటువంటిది. టిడ్కో మౌలిక వసతుల కోసం 3,237 కోట్లు అనమాట. 3 ఎస్పీ స్థాయి అధికారులకు పోస్టింగ్లు, 22 మంది డిఎస్పీలు బదిలీ. రాష్ట్రంలో 4981 మందికి పాజిటివ్, తెలంగాణలో 1088 మందికి పాజిటివ్ కరోనా అనమాట. యూఏ వెళ్ళే వారికి ఊరట. బచావతే ప్రామాణికం. ప్రాజెక్టుల వారీగా కృష్ణా నీటిని కేటాయించిన బచావత్ సారథ్యంలో కేడబ్ల్యూటీ. ఇది సెకండ్ పేజీలో ఉన్నటువంటిది. ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ పేజ్ చూద్దాం. ఇది రాష్ట్రీయం అని పెట్టారు టైటిల్. బీసీ బిల్లును రాజ్యసభలో పెట్టిన ఘనత సీఎం జగన్దే. సీఎం జగన్తో క్షత్రియ నేతలు భేటీ. అది బీసీ నేతలతోనే, ఎవరంటే ఆర్ కృష్ణయ్య అనమాట. ఎంబీబీఎస్తో సమానంగా పీజీ సీట్లు. ఇది ఇంతకుముందు కంటిన్యూషన్ అనమాట. ఉత్తర దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు పడతాయంట. దిశ యాప్పై అవగాహన ప్రత్యేక డ్రైవ్. మంగళవారం పోలీస్ ప్రధాన కార్యాలయంలో నుంచి జిల్లా ఎస్పీలు, పోలీస్ సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్లో డీజీపీ సవాంగ్. ఆగస్టు 7న వైఎస్ఆర్ నేత నష్టం. అక్రిడియేషన్ కమిటీల్లో మార్పులు సబబే. ఇది ఏపీఎస్సీపై నిరాధార ఆరోపణలు. డిజిటల్ వాల్యుయేషన్ అంటే తెలియకుండానే లోకేష్ విమర్శలు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నాకే లోపాలు లేకుండా డిజిటల్ మూల్యాంకనం. నిబంధనల ప్రకారమే స్పోర్ట్స్ కోట. ఏపీఎస్పీ సభ్యుడు సలాంబాబు. ఇది థర్డ్ పేజీ ఇదనమాట. నెక్స్ట్ పేజీ చూద్దాం. ఈ నెక్స్ట్ పేజీ ఎడిటోరియల్ పేజ్ అనమాట. నిన్నటి తప్పు నేడు చేయొద్దు. డెల్టా ప్లస్ అత్యంత ప్రమాదకారి అని అంతర్జాతీయ శాస్త్ర సమాజమే అభిప్రాయపడుతుంది. అసలు డెల్టాయే ప్రమాదకారి. డెల్టా ప్లస్ ఇంకా అని ప్రఖ్యాత వైరాలజిస్టు, అమెరికా శ్వేతసౌధ ముఖ్య సలహాదారు ఆంథోనీ ఫౌచి పేర్కొన్నారు. గత 2 రోజులుగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఇస్తున్న సూచనలను, చేస్తున్న హెచ్చరికలను ఇదే ధృవపరుస్తున్నాయి. ఇది అత్యంత ప్రమాదకారి, దీంతో జాగ్రత్తగా వ్యవహరించాలి అని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం అప్రమత్తం చేసింది. ఈ నేపథ్యంలో వైద్యులు, శాస్త్ర నిపుణులు నిర్దేశించే ప్రవర్తన కలిగి ఉండటం పౌర సమాజం ప్రధాన కర్తవ్యం. ఇది ఎడిటోరియల్ పేజు. రాజ్య నిర్బంధం తాండవించిన కాలం. ఇది కూడా ఎడిటోరియల్ ప్రత్యూష రాశారు. అండ్ ఈ పైనుంచి సోపరిణామం, ఇది ప్రత్యేక ఎడిటోరియల్లో ఉంది. మీరు పీడిఎఫ్ పెడతాను, చదువుకోండి మీరు ఇంట్రెస్ట్ ఉండేటోళ్ళు. నెక్స్ట్ ఇది కూడా రాష్ట్రీయం. టీటీడీకి జీఎస్టీ మినహాయింపు ఇవ్వండి. శ్రీవారి దర్శించుకున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి. 5 కిలోల బంగారం పట్టివేత. రైల్వే కాంట్రాక్ట్ లేబర్ వేతనాల్లో కోత వద్దు. ఇదన్నమాట. ఇది దూరాలను తొలగిద్దాం. ఇది జమ్మూ కాశ్మీర్లో దిల్కి దూరి వద్దు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఎన్నికలు. జమ్మూ కాశ్మీర్ సర్వతోముఖాభివృద్ధికి మా లక్ష్యం. యువతకు రాజకీయ నాయకత్వం లభించాలి. ప్రజాస్వామ్యంలో బలోపేతం అవ్వాలి. కాశ్మీర్ ముఖ్య నాయకులతో ప్రత్యేక భేటీ. ప్రధాని మోదీ. రాష్ట్ర హోదా పునరుద్ధరణకు అత్యావశ్యకం. అదే ప్రధానికి చెప్పాం. వారు ఇందుకు హామీ ఇచ్చారు. ఎన్నికలకు ముందే రాష్ట్ర హోదా ఇవ్వాలని జేకే నాయకులు స్పష్టీకరణ. పరువు నష్టం కేసులో గుజరాత్ కోర్టుకు రాహుల్. ఇది టేకా ఫేక్. ఇది ఫస్ట్ పేజీ నుంచి కంటిన్యూషన్ అవుతుంది. కరోనా పోరాటంలో కొత్త సవాలు. జూలై 31 ఫలితాలు ప్రకటించండి. ఇది ఇంటర్ బోర్డ్స్ గురించి అనమాట. ఇది కంటిన్యూషన్. ఇది వ్యాక్సినేషన్ గురించి అపోహలు తొలగించండి. ఇది కూడా కంటిన్యూషన్. ఓకే, నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోదాం. అమరావతి పేజు. ఇక్కడ చూడండి. హంతక ముఠా అరెస్టు. 22 నేరాల్లో 5గురు హస్తం. నిందితులంతా విజయవాడ వాసులే. పోరంకి తాడికడపలో 4 హత్యలు. కంచికర్రలో వృద్ధ దంపతుల్ని చంపేసిన నేరగాలు. విలేకరుల సమావేశంలో సిపి బత్తిన శ్రీనివాసులు రెడ్డి. ఇది అమరావతి పేజీలో ఉన్నటువంటిది.
ఆధారాలు దొరకకుండా హత్యలనే టైటిల్తో చెప్పడం జరిగిందనమాట. లైంగిక దాడి నిందితుడు బందరవాసిగా గుర్తింపు. పట్టణ ప్రణాళిక ప్రక్షాళన. 29 వైద్య శాఖలో ఉద్యోగోన్నతులకు కౌన్సిలింగ్. 5 డిఎస్పీలకు స్థానస్థలం. ఇది మెయిన్ పేజీలో ఉన్నటువంటిది న్యూస్ కూడా ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు. చిన్నారుల ఆరోగ్యమే ప్రధానం. పాత ఆసుపత్రి వైద్యులతో సమీక్ష చేస్తున్న కలెక్టర్ శ్రీనివాస్. ఇది పేజ్ నెంబర్ 8 అనమాట. స్థానికం అని ఇచ్చారు. సరిహద్దు వద్దే తెలంగాణ వాసుల ఆందోళన. 6.3 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదు. సచివాలయంలో టీడీపీ కార్పొరేటర్ రగడ. సిబ్బందితో దుష్ప్రవర్తన. తాను చెప్పిన వారికే కోవిడ్ టీకా వేయాలని హుకుం. అన్నం ఆనంద్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు. అభివృద్ధి ఎజెండా అనేసి ఒక టైటిల్తో పెట్టారు. మచిలీపట్నం కార్పొరేషన్ కార్యాలయం అని పెట్టారు. ఓకే, నేడు బందర్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం. కీలక సమావేశాలకు ఆమోదం తెలుపుతున్న కౌన్సిల్. కొలిక్కి వచ్చిన కో ఆప్షన్ సభ్యులు ఎంపిక. ఏసీబీ తనిఖీలు. ఉద్యోగుల పనితీరుపై సమీక్ష. వచ్చే నెలలో హౌసింగ్ గ్రౌండింగ్ మేళా ఊయలే ఉరుతాడుగా మారిందంట. సోదరుడు ప్రేమిస్తున్న అనుమానంతో కత్తితో దాడి. జూలైలో పాపికొండలకు బోటింగ్. ఎయిర్పోర్ట్ వద్ద ఫ్లైఓవర్ గుడివాడలో. ఇది స్థానికంగా ఇచ్చినటువంటి విజయవాడ ఈస్ట్ అనమాట. అన్యహంగులతో ఇల్లు. వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి దేవినేని అవినాష్. అనాధికార నిర్మాణాలను ముందే అడ్డుకోండి. కరోనా టేకే రక్ష. గొల్లపూడి సహకార బ్యాంకు చైర్మన్గా బొర్రా. ప్రభుత్వ పథకాలు అందరికీ అందాలి. 28న బిఎస్ఎన్ఎల్ కస్టమర్ల మీటు. కోవిడ్ రైతు సమాజ స్థాపనకు కృషి. కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు. ఇక్కడ సమస్యల పరిష్కారం ధ్యేయంగా పాదయాత్ర. 31 డివిజన్లో సమస్యలు తెలుసుకున్న కార్పొరేటర్ పెనుమత్స శిరీష సత్య. విద్యారంగానికి అధిక ప్రాధాన్యం అనే టైటిల్తో ఇచ్చారు. మీరు కావాలంటే చదువుకోండి. ఈ ఫ్యామిలీ ఎడిషన్ గురించి ఏం చెప్పలేము మేము. 1, 2 కోవిడ్-4కు యూనిసెఫ్ మద్దతు. సీఎం జగన్ కలిసిన ప్రతినిధులు. నెక్స్ట్ బ్లాక్ ఫంగస్ ఇంజెక్షన్లు కేటాయింపు వివరాలు ఇవ్వండి. 10th పరీక్షలు రద్దు. ఇది కూడా కంటిన్యూషన్ అని. స్పోర్ట్స్ పేపరు. బెస్ట్ ఆఫ్ 3 ఫైనల్లో ఉండాలి. ప్రీ క్వార్టర్స్లో పోర్చుగల్ జర్మనీ. తొలి రౌండ్లోనే సానియా జంట ఓటమి. బ్రెజిల్ విజయం. ఇంగ్లాండ్ శుభారంభం. ఇది కూడా ఈ పేజీలో బిజినెస్ అనమాట. నెక్స్ట్ ఈ స్పోర్ట్స్ పేజ్ అయిపోయింది. బిజినెస్ అనమాట. రిలయన్స్కి కొత్త ఇంధనం. పర్యావరణ అనుకూల ఇంధనాలపై 75,000 కోట్లు. 3 ఏళ్ల భారీ ప్రణాళికలోనూ భాగంగా 4 గిగా ఫ్యాక్టరీలు. సోలార్ సెల్స్, విద్యుత్ బ్యాటరీలు ఫ్యాక్టరీల ఏర్పాటు. ఏడాది చివర ఆర్కంతో డీలు. రిలయన్స్లో 44వ ఏజీఎంలో చీఫ్ ముఖేష్ అంబానీ ప్రకటన. చౌక్ జియో స్మార్ట్ ఫోన్ ఆవిష్కరణకు సెప్టెంబర్ 10న మార్కెట్లోకి. ఇది బిజినెస్లో ఉన్నటువంటి హెడ్లైన్స్. మార్కెట్లో మళ్ళీ కొనుగోలు. సెన్సెక్స్ 393 పాయింట్లు ఆఫ్. నిఫ్టీ కూడా ఇచ్చారు, అది చూసుకోండి. ఇది ఈరోజు పేపర్ అనమాట. పేజ్ నెంబర్ 11. శ్రీశైలంలో తెలంగాణ విద్యుత్ ఉత్పత్తిని ఆపండి. అది ఫస్ట్ పేజీ కంటిన్యూషను. పోర్ట్ బిల్ సమైక్య స్ఫూర్తికి విరుద్ధం. ఇది కూడా ఫస్ట్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో ఉన్నది కంటిన్యూషను. మామిడి రైతులకు గాలికి వదిలేశారు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు. జాబ్ క్యాలెండర్ను పటిష్టంగా అమలు చేయాలి. ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ ఫలితాలు. నెక్స్ట్ ఇది ఈరోజు సాక్షి పేపర్ యొక్క న్యూస్ అనమాట. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.